సాల్వేషన్ ఇన్ గాడ్, దేవునిలో రక్షణ యూట్యూబ్ ద్వారాగా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుని ఉన్నతమైన మాటలు వినడానికి ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు ఆలోచిద్దాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన సమయం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇదిగో ఈ సమయంలో మీ మాటలు వినిపించాలని నేను సర్దిపేడి ఉంటుండగా వింటున్న వారికి వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. వింటున్న ప్రతి మాటను మంచి మనసుతో స్వీకరించి మీ పట్ల నమ్మకముగా, భయము భక్తితో జీవించేవారుగా వారికి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి. అలాగే మీ మాటలు తెలియచేయాలని సిద్ధపడిన నాకు మీ యొక్క పరిశుద్ధాత్మక సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, అదృశ్య దేవుని అదృశ్య లక్షణాలు అనే ఒక అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. దయతో చెబుతున్న ప్రతి మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో దేవుని నమ్మిన వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే దేవుని నమ్మని వారు కొద్దిమందిగా ఉండడం మనం చూస్తాం. వారినే నాస్తికులు లేదా హేతువాదులు అని అంటాం. ఇది దేవుని నమ్మిన వారు దేవుడు కనబడినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒక నమ్మిక ఉంచి వారి యొక్క భక్తి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే దేవుని నమ్మని వారు అనగా నాస్తికులు లేదా హేతువాదులు దేవుడు కనబడడు కనుక దేవుడు ఉన్నాడనడం ఎంతవరకు సమంజసమని, ఎంతవరకు కరెక్ట్ అని వారు దేవుడు లేడని ఒక ఆలోచనలో వారు తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దేవుడు కనబడకపోయినా ఒక నమ్మిక ద్వారాగా, ఒక విశ్వాసం ద్వారాగా ఆయన ఉన్నాడని దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు జీవిస్తుంటే, కనబడిన దేవుని నమ్మడం కరెక్ట్ కాదు అని నాస్తికులు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వారలారా, దేవుడు ఉన్నాడు అనడానికి లేదా దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయనడానికి నిజంగా దేవుడు కొన్ని రుజువులను లేదా సాక్ష్యాలను దేవుడు ఉంచాడండి. అయితే ముందుగా దేవుడు అనగానే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అనగా ఆత్మ. ఆత్మ అంటే అది కంటికి కనిపించదండి. కనుక కనబడని దేవుణ్ణి నమ్మే వారున్నారు. ఎలాగూ కనబడ్డు, మనం ఎప్పుడు చూడలేదు కనుక దేవుడు లేడు అనేవారు సమాజంలో ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, దేవుని కోసం చాలా ఖచ్చితమైన కొన్ని రుజువులను లేఖనాల్లో ఉండడం మనం చూస్తాం. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ దేవుడు ఎవరని చెప్తున్నాడంటే ఆత్మ అని చెప్తున్నాడు. ఆత్మ అంటే అది కంటికి కనిపించదండి.
అంటే దేవుడు అంటే ఆత్మ, లేదా మరొక మాటలో చెప్పండి ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైనప్పటికీ ఆయన ఒక శక్తిమంతుడిగా, అదృశ్యుడైనప్పటికీ ఆయన సర్వవ్యాపిగా, ఆయన ప్రతి చోట ఉన్నాడన్నది బైబిల్ తేటతెల్లం చేస్తుంది. అయితే అదృశ్యుడైన దేవుని లేదా ఆత్మైన దేవునికి లక్షణాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయని బైబిల్ చెబుతుందండి. ఒకసారి ఆ విషయాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అనగా దేవుడు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. అంటే కనిపించని దేవుడు, ఆయన ఆత్మగా ఉన్న దేవుడు. అయితే అదృశ్యుడైన ఆ దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అదృశ్యుడైన దేవునికి కొన్ని రుజువులు ఉన్నాయి లేదా సాక్ష్యాలు ఉన్నాయన్నది బైబిల్ చెబుతుంది. మరి దేవుడు అదృశ్యుడు అంటున్నారు, అలాగే అదృశ్య లక్షణాలు ఉన్నాయంటున్నారు. దేవుడు కనబడినప్పుడు మరి ఆయన లక్షణాలు కూడా కనబడవు కదా, అనగా అదృశ్య లక్షణాలు అని అంటున్నారు కదా, బైబిల్లో రాసింది కదా అనే సందేహం మీకు రావచ్చు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదృశ్యుడైన దేవునికి అదృశ్య లక్షణాలు ఎలా ఉన్నాయో, ఏమి ఆలోచిస్తే మనకి తేటతెల్లం అవుతుందో ఆ తర్వాత మాటగా మనం చూడగలం. ఏంటంటే మళ్ళీ 20 వచనం చదువుతాను. రోమీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడి మాటలు ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు, అలాంటి అదృశ్యుడైన దేవునికి అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే నిత్య శక్తియు అలాగే దేవత్వము. ఈ నిత్య శక్తి దేవత్వం అన్నది అదృశ్యమైన లక్షణాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ అదృశ్య లక్షణాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎందులో మనకి కనబడుతుంది అని ఇక్కడ చెప్తున్నాడంటే, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అంటే ఈ జగత్తు ప్రారంభమైన ఒక దినమును చూసారా, అయితే ఈ జగత్తు ప్రారంభమైన రోజును చూసారా, అప్పటి నుంచి మనం ఆలోచన చేస్తే, లేదా ఈ రోజు వరకు ఆలోచన చేస్తే, లేదా భవిష్యత్తు వరకు మనం ఆలోచన చేయగలిగితే సృష్టింపబడిన వస్తువులు ఉన్నాయి. అంటే ఈ సృష్టిలో సృష్టింపబడిన వస్తువులు ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకవేళ మనం జాగ్రత్తగా ఇక్కడ ఏమంటున్నాడంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క లక్షణాలు తేటపడుతున్నాయి, అంటే చాలా క్లియర్గా కనబడుతున్నాయి అన్నది ఇక్కడ బైబిల్ యొక్క ఇంటెన్షన్ అండి. మరి ఎలా తేటపడుతున్నాయి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిత్య శక్తియు దేవత్వము. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటంటే నిత్య శక్తి దేవత్వము. అదే ఈ నిత్య శక్తి దేవత్వము మన ప్రకృతిలో ఎలా చూస్తాం, ఎలా కనుగొనగలం, ఎలా ఈ ప్రకృతి నుంచి ఆయన ఉన్నాడు లేదా ఆయన యొక్క లక్షణాలు ఉన్నాయి అని ఎలాగ రుజువు చేస్తుంది ఈ ప్రకృతి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా క్లియర్గా, చాలా తేటతెల్లంగా ఈ ప్రకృతి మనకు తెలియజేస్తుందండి. ఎలాగంటే ఈ సృష్టి కోసం మనం ఆలోచన చేస్తే మనం కనిపించే ఈ ప్రకృతిలో లేదా ఈ విశ్వంలో ముందుగా మనం త్వరగా తెలుసుకున్నవి లేదా త్వరగా చెప్పగలిగినవి ఏంటంటే భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవి సృష్టిలో కొన్ని వస్తువులు. అయితే ఈ సృష్టిలో ఈ వస్తువులను, అంటే వస్తువులను ఎందుకంటున్నాడంటే అవి ఆల్రెడీ నడిపింపబడుతున్నాయి. అవి నడిపింపబడితే నడిపించే ఒక శక్తి, మహాశక్తి ఉంది కాబట్టి అవి నడుస్తున్నాయి. ఒకవేళ వాటిని నడిపించకపోతే అవి వస్తువులే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక షోరూమ్ నుంచి ఒక కారు కొన్నాం అనుకోండి, ఆ కారులో ప్రతి ఇంజిన్, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది, కొత్తది. కానీ అది వెళ్తుందంటే వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది?
ఆ కారు నడిపించే డ్రైవర్ ఉండాలి. మరి ఆ కారును నడిపే డ్రైవర్ లేకపోతే అది వస్తువే. అది కదలదు, మెదలదు. నడిపించే ఒక డ్రైవర్ ఉన్నాడు కాబట్టి అది కదులుతుంది. కాబట్టి అలాగే ఈ సృష్టిలో ప్రతీది కూడా నడిపింపబడుతున్నాయి. ఎవని వలన అనంటే ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి ఎవరంటే దేవుడు. దేవుడు ఈ ప్రకృతిని లేదా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును నడిపిస్తున్నాడు కాబట్టి అంటే ప్రతి వస్తువు అంటే ముఖ్యంగా నేను ముందుగా చెప్పాను కదా! ఆకాశం, భూమి, సూర్యుడు ఇవన్నీ కూడా దేవుడనే ఒక మహాశక్తి నడిపిస్తున్నాడన్నది మనం తప్పనిసరిగా బైబిల్ యొక్క ఆధారాలను బట్టి, బైబిల్ యొక్క మాటలు బట్టి మనం నమ్మి తీరాలండి. అందుకనే వీటిని గురించి మనం ఆలోచిస్తే దేవుడిని ఖచ్చితంగా తెలుసుకోగలం. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవునికి లక్షణాలున్నాయి. ఆయన ఉన్నాడు అనడానికి చాలా రుజువు ఈ ప్రకృతి తెలియజేస్తుంది. ముందుగా నిత్య శక్తి అని దేవుని కోసం తెలియజేస్తుంది. అంటే నిత్య శక్తి అంటే నిత్యము శక్తి కలిగిన వాడు, శాశ్వతుడు, సర్వవ్యాపి అయిన. దీనికోసం మనం ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్‌గా సూర్యుడు మనకు తెలుసును. సూర్యుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన మనకి వెలుగునిస్తున్నాడు. సూర్యుడు వెలుగు ఇస్తున్నాడు. మరి ఎప్పుడైనా ఆ సూర్యుడు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయాడా? వెళ్ళిపోయాడా అనంటే ఎప్పుడు వెళ్ళలేదండి. దేవుడు సృష్టించిన నాటి నుంచి ఆ యొక్క సృష్టిలో దేవుడు సృష్టించిన ఈ వస్తువులో ఈ సూర్యుని యొక్క పని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. వెలుగునిస్తూనే ఉన్నాడు. ఏ రోజైనా ఆయన వెలుగు ఆరిపోలేదు. కరెక్ట్‌గా ఉదయాన్ని ఉదయించి సాయంత్రాన అస్తమిస్తాడు. ఇది క్రమం ఎప్పుడు నిత్యము జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు అలాగే ఈ భవిష్యత్తు పూర్తయ్యే వరకు ఈ ప్రపంచం ఎండయ్యే వరకు అది నిత్యము అలాగా దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని వెనుక నడిపించే దేవుడున్నాడు కాబట్టి. నిజంగా మనం నివసిస్తున్న ఈ భూమి నుంచి సూర్యునికి ఎంత దూరమో తెలుసా? ఒకసారి మనం ఆలోచిస్తే అండి 149.6 మిలియన్ల కిలోమీటర్లండి. మనం నివసిస్తున్న ఈ భూమి నుంచి సూర్యుని యొక్క దూరం ఎంతంటే 149.6 మిలియన్ల కిలోమీటర్లు. అంత దూరంలో ఉన్న సూర్యుడు నిజంగా ఈ భూమి మీద నివసిస్తున్న మనం ఒక 40 డిగ్రీలు గాని ఎక్కువగా మనకి ఆ వేడి గాని, ఆ వెలుతురు గాని తగిలితే మనం ఉండలేమండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో మనం చూస్తుంటాం. ఎండ వేడిమి ఎలా ఉంటుందన్నది. సూర్యుని యొక్క వేడి ఎలా ఉంటదన్నది. కాబట్టి అంత వేడి ఒకవేళ సూర్యుడు దగ్గరగానే వస్తే మన పరిస్థితి ఏంటి? జీవరాశుల పరిస్థితి భూమి మీద నివసిస్తున్న జీవరాశుల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎలాగైతే సెట్ చేశాడో, ఎలాగైతే దేవుడు వాటిని ఆజ్ఞాపించి వాటి తిరిగే విధంగా దేవుడు సెట్ చేసాడు ఆ విధంగా అవి ఉన్నాయి. వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. అందుకనే మనం భూమి మీద ఇలా నివసిస్తున్నాం. జీవరాశులు ఇలా ఉన్నాయి. అలాగే భూమి కోసం మనం ఆలోచిస్తే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. తన చుట్టూ తాను తిరగడానికంటే రొటేషన్ అవుతుంది. రొటేషన్ అవుతూ స్పీడ్‌గా తిరుగుతుంది. ఎలాగంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే ఒక గంటకి 1670 కిలోమీటర్లు స్పీడ్‌తో తిరుగుతుంది. అంటే తన చుట్టూ తాను, తన కక్షలో తాను తిరుగుతూ అలాగే సూర్యుని వైపు వెళ్తుంది. సూర్యుని వైపు వెళ్ళే ఆ స్పీడ్ ఎంతో తెలుసండి? 1,07,000 కిలోమీటర్ల వేగం. అంటే తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే 1,07,000 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈ యొక్క భూమి తిరుగుతుందండి. అంటే ఒక బాల్‌ని తీసుకున్నాం అనుకోండి. ఆ బాలు మనం ఇలా తిప్పుతాం. ఒకవేళ తిప్పకుండానే మనం ఒకవేళ ఇలాగ విసిరామనుకోండి, ఆల్రెడీ తిరుగుతుంది. మనం ఎంత ఫోర్స్‌గా విసురుతామో, ఆ ఫోర్స్‌గా స్పీడ్‌గా వెళ్తుంది. అలాగే ఈ భూమి కూడా తన చుట్టూ తాను 1670 కిలోమీటర్ల స్పీడ్‌తో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే 1,07,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తుంది. మరి ఇంత స్పీడ్‌తో వెళ్తున్నా ఎప్పుడైనా మనం ఏమన్నా పడిపోయామండి? ఒక కారు స్పీడు 70-80 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే ఎంతో స్పీడ్‌గా వెళ్తుంది. ఆ వేగానికి మనం
భయమేస్తది. అలాగే ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే 100, 120 కిలోమీటర్ల స్పీడ్‌తో ట్రైన్ ఎళ్తుంది. ఎంతో సౌండ్ ఒస్తది. అలాగే ఒక విమానం 200, 250 కిలోమీటర్ల స్పీడ్‌తో గంటకు ప్రయాణిస్తూ ఉంటుంటది. మరి ఇవి ఏ రోజైనా అదుపు తప్పొచ్చు. ఒక బండి అదుపు తప్పొచ్చు. ఒక కారు అదుపు తప్పొచ్చు. అలాగే ఒక ట్రైన్ గాని, ఒక విమానం గాని అదుపు తప్పొచ్చు. కానీ ఏనాడైనా ఈ భూమి తన కక్ష నుంచి ఒక ఇంచైనా, ఒక నూలు పోగైనా సైడ్ అయిందా? అవ్వలేదండి. అంటే దేవుడు అంతగా సెట్ చేసాడండి. మరి ఇవన్నిటిని ఆలోచిస్తుంటే దీని వెనక దేవుడున్నాడు. వీటిని ఆలోచిస్తుంటే నిజంగా దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆయన లక్షణాలు ఈ సృష్టిలో కనబడుతున్నాయి అన్నదే ఆలోచించొచ్చండి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ సృష్టిలో నక్షత్రాలున్నాయి. మిల్కీ వేస్ పాలపుంత నక్షత్రాలున్నాయి. అలాగే వాటి పేర్లు కూడా దేవుడు పెడుతున్న విషయాన్ని మనం బైబిల్‌లో చూడగలం. ఒకసారి మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేర్లు పెట్టి పిలిచివాడే గదా! ఇక్కడ చూడండి భక్తుడు ఎంతగా మాట్లాడుతుండో మంచిగా చాలా ఈ సృష్టి కోసం, ఆ సృష్టిని నడిపిస్తున్న దేవుని కోసం చాలా గొప్పగా మాట్లాడుతున్నాడండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి. మన కన్నులు పైకెత్తి చూస్తే ఏం కనబడుతదండి? ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కనబడతాయి. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేర్లు పెట్టి పిలిచేవాడే గదా! అంటే వీటికి ఒక లెక్కుంది. అంత మాత్రమే కాదు వీటికి పేర్లు కూడా పెట్టి పిలుస్తున్నాడు దేవుడు అన్నది ఇక్కడ భక్తుడి యొక్క ఇంటెన్షన్ అండి. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఏనుని విడిచిపెట్టడు అని ఇక్కడ చెప్తున్నాడండి. చూడండి దేవుడు ఎంత చక్కగా వాటిని నడిపిస్తున్నాడు చూడండి. వాటికి పేర్లు పెట్టాడు. వాటిని నడిపిస్తున్నాడు. భక్తుడు ఎంత క్లియర్‌గా రాస్తుంటే మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఉన్నాడు లేదా దేవుని యొక్క లక్షణాలు ఈ సృష్టిలో కనబడుతున్నాయి అన్నది. మరొక మాటను చూద్దాం. 19వ కీర్తన మొదటి వచనంలో ఆకాశం దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొననులు భూమి అందంతటా వ్యాపించున్నది. నిజంగా ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే దావీదు గారు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశం దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. నిజంగా వాటి కోసం ఆలోచిస్తే దేవునికి లక్షణాలు చాలా స్పష్టంగా మనకి కనబడితే ఆలోచించవచ్చండి. ఇంకా మరొక మాటను మనం చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము. యోబు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ఆయన స్వాతి మృగ శీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. అంటే ఈరోజు కొన్ని నక్షత్రాలకు పేర్లు కూడా పెడుతుంటారు. ఆ నక్షత్రాల పేర్లు దేవుడు కూడా రాయించడం అన్నది చాలా గొప్ప విషయం. ఏంటంటే ఆ నక్షత్రాల పేరు స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు ఎవరంటే దేవుడు. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. నిజంగా చాలా లెక్కలేనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడండి. ఈ ప్రకృతిలో ఉన్నాయి ఆలోచిస్తే చాలా వాటి కోసం మనం వింటుంటే చాలా ఆశ్చర్యం వేసుకొస్తుంటది. దేవుడి యొక్క పనులు, దేవుని యొక్క క్రియలు అలా ఉంటాయండి. అలాగే మరొక మాటను చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతులైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు ఆకాశం నుండి మీకు వర్షాన్ని, ఫలవంతులైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తున్నాడు. నిజంగా దేవుడు ఈ రోజున మన పట్ల ఎంత మేలు చేస్తున్నాడంటే ఆయన ఆకాశం నుంచి ఏమంటాడు? ఆకాశం నుండి మీకు వర్షాన్ని, ఫలవంతమైన ఋతువులను ఈరోజు ఆకాశంలో ఉన్న వర్షం పడుతుందంటే
ఆ వర్షం వలన పంటలు పండుతున్నాయి. ఆ పంటలు పండడం వలన మన ఆహారానికి మనం సమృద్ధిగా దొరుకుతుంది. ఆహారాన్ని మనం భుజిస్తున్నాం. అలాగే ఫలవంతమైన ఋతువులు. ఏ ఋతువు కాలంలో ఆ ఋతువులు వస్తున్నాయి వల్లనే మనం చక్కగా వాతావరణం బాగుంటుంది. ఇంకేమంటాడంటే ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. నిజంగా దేవుని కోసం సాక్ష్యాలు చెప్పాలంటే ఈ ప్రకృతి అండి. ఈ ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నో రుజువులు ఉన్నాయి. అదృష్టుడైన దేవుడు ఉన్నాడు అన్నది మనం గ్రహించాలని. ఇంకా మరొక మాటను మనం చూస్తే ఇక రెండవ మాటగా దేవత్వము. దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావం, దైవ స్వభావం దేవత్వం అంటే. నిజంగా ఆయన కోసం ఒక మాట ఏముంటుందంటే చూద్దాం ఒకసారి. దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే ఆయన ప్రేమ కలిగిన వాడండి. నిజంగా ఆయన కోసం ఒక మాట ఉంటుంది. దేవుడు ప్రేమా స్వరూపి. ఒకసారి మాటను చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ దేవుడు ఎవరని భక్తుడైన యోహాను గారు చెప్తున్నాడంటే ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ అంట. ప్రేమ స్వరూపి. నిజంగా ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా ఉందంటే చాలా గొప్పగా ఉందండి. ఆయన ప్రేమ మన పట్ల ఎలాంటిదంటే నిజంగా ఈ రోజున ఈ ప్రకృతిలో మనిషి తన మనుగడ సాగిస్తుందంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ అండి. నిజంగా ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే నీళ్ళు ఇస్తున్నాడండి. నీరు లేకపోతే ఈరోజు మనిషి బ్రతకలేడు. 3 వంతుల నీరే ఉందండి ఈ యొక్క భూమి మీద. అలాగే గాలి. నిజంగా గాలి లేకుండా ఎవరైనా బ్రతకగలమా? ఆలోచన చేయండి. గాలి ఈరోజు మనిషికి ఎంత ఇంపార్టెంట్ అంటే నిజంగా హాస్పిటల్కి ప్రమాదవశాత్తు హాస్పిటల్కి వెళ్తే ఒకవేళ ప్రాణ వాయువు కోసం వారు ఉపయోగించేది ఆక్సిజన్ ఉపయోగిస్తారు. నిజంగా ఆక్సిజన్ మనిషికి పెట్టకపోతే ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకోలేడండి. చనిపోయే ప్రమాదం ఉంది. కానీ స్వచ్ఛమైన దేవుడు అనుగురించి గాలిని ఈరోజు మనిషి పీలుస్తూ బ్రతుకుతూ మరి దేవుడు లేడనడం లేదా ఆయన లక్షణాలు లేవనడం, ఈ ప్రకృతి దేవుడు చేయలేదనడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి ప్రియమైన ప్రియులారా. దేవుడు మన పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని ఈ ఆహారం వస్తువులు ఈరోజు మనిషి ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడండి. ఒక్క క్షణం కానీ దేవుడు ఈ యొక్క గాలిని నీరును వీటన్నిటిని ఆపేస్తే మనిషి యొక్క పరిస్థితి ఏంటి ఆలోచించండి. బ్రతకగలడా మనిషి? మనుషులు బ్రతకగలరా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. బ్రతకలేరండి. ప్రతి క్షణము కూడా దేవుని యొక్క దయ వలన ఈరోజు మనుషులను మనం అంతా బ్రతుకుతున్నాం. మరి ఇంతలాగా మన పట్ల దేవుడు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆయన లేననడం, దేవుడు లేడనడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఇకపోతే ఆయన ప్రేమ ఎలాంటిది, దేవత్వం ఎలాంటిది అని ఆలోచిస్తే చివరిగా దేవత్వం ఎలాంటిది అంటే దేవత్వం అనేది దేనికి స్వభావం. దేనికి స్వభావం చివరిగా మనం ఎవరిలో చూడగలంటే దేవుని స్వభావం ఈక్వల్ టు యేసుక్రీస్తు వారండి. యాజ్ ఇట్ ఈజ్ అండి. దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో అలాంటి స్వభావం కలిగిన వాడే యేసు ప్రభువు వారు. ఇంకా దేవుడు యేసుక్రీస్తు వారు. ఈయన స్వభావం ఆయనది, ఆయన స్వభావం ఈయనది. ఆయన మనసే యేసుక్రీస్తు వారిది, యేసుక్రీస్తు మనసే దేవునిది. అలాంటి స్వభావం కలిగిన వాడు యేసు ప్రభువు వారు. నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన లక్షణాలు ఉన్నాయి, అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇంకా దృశ్యంగా మనం చూడాలంటే అది కేవలం యేసుక్రీస్తు వారిలోనే చూడగలం. అందుకనే ఆయన కోసం ఒక మాట ఉంటుంది. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏలయనగా కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుని యొక్క స్వభావం లేదా దేవుని యొక్క ఉనికి కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క జాలి దయ కరుణ కానీ అది ఎవరిలో పరిపూర్ణంగా ఉందంటే యేసుక్రీస్తు వారిలో. ఆ యేసుక్రీస్తు వారిలో ఎలా ఉందంటే శరీరముగా. ఇక్కడ అదే అంటున్నాడు.
ఏమనంటే ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించున్నది. నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన ఆయన, దేవుని యొక్క మనస్సును తెలియజేసిన ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు వారండి. ఆయనే మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఈ ప్రపంచ మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించి మనలను పాప విముక్తులను చేశాడండి. ఆ యేసుక్రీస్తు వారిలో మనం చూస్తున్నది లేదా మన యేసుక్రీస్తులో మనం చూడగలిగింది ఏంటంటే దేవత్వం. ఆ దేవత్వం సేమ్ దేవునికి ఎలాంటి దేవత్వం కలిగి ఉన్నాడో, అంటే దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో అలాంటి స్వభావమే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దేవత్వం ఈక్వల్ టు యేసుక్రీస్తు అని ముందు చెప్పాను. సేమ్ అలాంటి దేవత్వాన్ని కలిగిన ఆయనే యేసుప్రభు వారు. మరి అలాంటి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టి, అలాగే 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని యొక్క మాటలు ఈ సమాజానికి అందించారు, ఈ లోకానికి అందించారండి. ఆయన మాటలు ఎంత ఉన్నతమైన, ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. ఒక మనిషిని ఈ జీవితాన్ని ముగించుకుంటే పరలోకాన్ని తీసుకెళ్లే మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఆయనలో దేవత్వం ఉంది. కాబట్టి ఆయన మాటలను బట్టి ఆయన ఏమైతే మాట్లాడాడో, ఏమైతే ఆయన చెప్పారో, ఆ చెప్పిన ప్రతి మాటను మనం ఆలోచన చేస్తే ఆ మాటల వెనక దేవుడు ఉన్నాడు, దేవత్వం ఉంది, దేవుని యొక్క స్వభావం ఉంది అన్నది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మాటలు విన్న మనంతా కూడా, మీరంతా కూడా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ఆయన ఆత్మ కనబడడు. కనబడలేనంత మాత్రాన లేడనడం మూర్ఖత్వం అవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. కాబట్టి నిజంగా దేవుడు లేడని ఎవరైతే అనుకుంటున్నారో ఈ నాస్తికులు గాని, హేతువాదులు గాని తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఈ ప్రకృతిలో ఆయన లక్షణాలు ఉన్నాయి. ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఆయన లక్షణాలు. ఆయన యొక్క ప్రేమ కనబడుతుంది. ఇంకా సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆయన ప్రేమకు నిదర్శనంగా, ప్రేమకు సాదృశ్యంగా, దేవత్వానికి సాదృశ్యంగా ఆయన శరీర రీతిగా ఆయన నివసించి ఉన్నదనడం, ఆయనలో నివసించి ఉంది ప్రేమ, దేవుని యొక్క దేవత్వం. కాబట్టి తప్పనిసరిగా మనం దేవుని విశ్వసించాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన లక్షణాలు మనం ఆలోచించి ఆయనకు మనం విధేయులం అవ్వాలి. ఆయన కోసం మనం బ్రతకాలండి. కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉన్నాడు. దేవునికి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఈ ప్రకృతిలో చాలా క్లియర్‌గా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. వాటినన్నింటినీ మనం ప్రతిరోజు ధ్యానిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కోసం బ్రతికి ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళాలి. ఈ జీవితం మనకు దేవుడు అందుకని ఇచ్చాడు. ఈ లోకంలో మనకు ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మహిమపరచడానికి. ఈ ప్రకృతి ద్వారాగా ఆయన లక్షణాలను తెలియపరిచి దేవుడు ఉన్నాడని తెలియజేయడానికి. కాబట్టి అదృశ్య దేవుని అదృశ్య లక్షణాలు అన్నది ఈ ప్రకృతిలో ఉన్నది. అంత మాత్రమే కాదు, మనం నమ్మిన, మనం విశ్వసించిన యేసుక్రీస్తు వారిలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాలి. యేసుక్రీస్తు వారిని మనం నమ్మి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి జీవించి దేవుడన్న లోకానికి అనగా పరలోకానికి మనం అందరూ చేరుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు మీరు కనబడినప్పటికీ ఆత్మగా మీరు ఉన్నారు తండ్రి. ఆత్మగా ఉన్న మీరు మాకు దగ్గర అవ్వాలని, మేము మీకోసం తెలుసుకోవాలని ఎన్నో రుజువులు తండ్రి ఈ ప్రకృతిలో ఉంచారు ప్రభువా. ఈ జగత్తు పునాది ప్రారంభం నుంచి ఆలోచిస్తే, ఈ వస్తువులను ఆలోచిస్తే మీకు విధేయులమై, మీకు మహిమ తెచ్చే విధంగా, మీకు ఘనత తెచ్చే విధంగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి తగిన బుద్ధిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే విన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు మంచి మనసుతో స్వీకరించి, ఆ మాటలను ఆలోచన చేసి మీ కొరకు బ్రతికేవారుగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను, వారి బంధువులను ఆశీర్వదించండి. వారు ముఖ్యంగా మీ ఆత్మ జ్ఞానాన్ని, సత్యవాక్యాన్ని వారు గ్రహించి ఆ వాక్య ప్రకారంగా బ్రతికేవారుగా వాళ్ళని బలపరిచి స్థిరపరచమని, అలాగే చెప్పిన నన్ను తండ్రి ఒక పాత్రగా నా వ్యక్తిగత, కుటుంబ, సంఘ సమాజంలో మీకు మహిమ తెచ్చే విధంగా నన్ను వాడుకోనండి ప్రభువా. నాకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించండి, మరింత వివేచన బుద్ధిని దయచేసి మీకు మహిమ తెచ్చే విధంగా నన్ను బలపరచమని, ఈ కొద్ది నిమిషాల మాటలో ఏమైనా పొరపాటును తండ్రి మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించి మరింత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి యొక్క
శ్రేష్టమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి ఈ యొక్క మాటలు మరొకరిని బలపరుస్తాయి. మరొకరికి తెలియజేస్తే వారు బలపడతారు, వారు తెలుసుకుంటారనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.